Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on second part of Bujjigadu movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you are interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. మన కాదనా ఎవరైతే నాకేట గొడవ మొదలయ్యాక ఆడ ఈడ చూడ సూపర్. పోలీస్ మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డాలి మీరు? పోలీసులు రా. ఇందాక నేను చెప్తుంటే ఎనిమిదిలోనే ఓకే మేకర్ కొడతాను. నీ వెనకాల ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారో నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు టోక్యో జానేటిగా పోలీసులు ఏమంటారు నువ్వు? సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అడవేరా? మాట్లాడు చెప్పు. సెలబ్రిటీ అయిపోయాడు మా అంతా బాగుంది కానీ బావా బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దగ్గర నీ ఏదో బాగుంది పలకరించి కాఫీదా బా అన్న. ఇప్పుడు చూడు సెంటర్ జైల్లో పడుతుంది. సార్ మీకు విషయం చెప్పాలి. నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేను ఏ తప్పు చేయలేదు. అవునవును నువ్వే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి దాన్ని లోపలేసాం. అలా కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి వెళ్ళి వచ్చేతనే. చిట్టా అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడగదు సార్. వాటి కలవడానికి మాకు టైం సరిపోవట్లేదు. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదని చెప్తున్నానా? హలో రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో పారిపోతానని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది కాదు సార్. తమ్ముడు ఎవడాడు? నిన్నే 10 మంది పోలీసులు ఎరగొట్టి వచ్చాంట. సార్ తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరతుడు కొట్లాట్లు 9 నెలలు వనవాసం చేసి వచ్చాను. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా? చిన్నపిల్లడా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో నేను సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించావు? చిట్టి పక్కటానికి డబ్బుద్దా? కావాలి. ఎందుకు? ఎంత కావాలంటే ఓ 5 లక్షలు 10 లక్షలు ఓ 15 ఉన్నా పర్లేదు. నువ్వు ఇస్తావా? 1 కోటి రూపాయలు ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడాలి. డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ 1 కోటి రూపాయలు అంటున్నావు చూడు, టెంప్టింగ్ ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గుండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నేను కలుస్తాను. బుజ్జయ్ నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తాను. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన కూడా కలిపేస్తాను. వీడికి ఎందుకు డబ్బులు పక్క ఫ్రీగా వేసేస్తాను. ఇప్పుడేమో మర్ర కేసు ఒప్పుకోతుంది. జైలు పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నాకు చిట్టి ఎక్కడ ఉందో? ఇషి కాజల్ నో నో. ఎక్కడికే? అమ్మా ఈ రోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జి కలవడానికి. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఎరగొడతారా? డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తవదమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు పోయేది బుజ్జికాడికి అడిగిపోతా అని ఇక్కడ గ్రామం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయి యాదవ ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముడి సావదు. ఎప్పుడైనా నేను తండ్రిలా చూసాను, స్నేహితుడిలా చూశాను. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుచ్చికాడి గడి పోతానంటావా? ఇది చేసేది రియల్ ఎస్టేట్ కదా, వీడికేం తెలియదు అనుకో. మాకు దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్ ఇమ్మాక ఉద్దేశాలు ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ మన పెద్ద కాస్ట్లీ అలాగే పోవాలా?
ఎరా ఆడికాన్ని అంత జాగ్రత్త నాకేదో 6th సెన్స్ కొడుతుంది. ఏమిట్రా గూడు పుటాడిచ్చేస్తారు గుసగుసలాడుతున్నారే నిజం చెప్పండి పక్క చేస్తా. ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఎందుకు నువ్వెవరు? ననుకుపట్లేదండి. ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. ఎవడో చిట్ట 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 వచ్చింది. రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. అవునండి. బుజ్జి కోసం వచ్చానండి. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇల్లు బేర పెట్టారా? అమ్మేస్తావా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు నాకు కాకుండా వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తి కూడా వచ్చావా? నడవబెడికి నడు. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావా? అతను బుజ్జి వస్తే బుజ్జి లేదు కదా, నడవబెడికి. వెళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లి. ప్లీజ్ ఎంత కడుపుకోత పెట్టావే? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తుకొచ్చావు నువ్వు. చిట్టి అంటే చిట్టి ఊపుకుండా వచ్చేసి కావాలంట. ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన మొక్కం చూడాల్సి వచ్చేది. మీరేనా? పదండి, తెరవండి. 10 లక్షలు, సెల్ ఫోన్. నా పేరు రాజు అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళ చూడ నాకు నచ్చలేదు. అది పోలే, సడన్ గా తీసేమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. నమస్కారం సార్. నువ్వు రోజుల్లో ఈ పాట వదలలేదురా. మీ ఇల్లు అది కదరా? నా చిట్టిల్రా. చిట్టే కదా, చిట్టిల్లు కూడా వదిలేడు. చిట్టి నా చిట్టి వచ్చే చూడు. ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్ట ఎవరు? ఏం చిట్టి? నీ బుజ్జిని. అమ్మా ఈడెవడో బుజ్జంట. ఎవరో లేరు ఇక్కడ. వచ్చి చాలా అయింది, మాకు తెలీదు. నువ్వు రాలే. చిట్లేనట్రా ఇప్పుడు ఎలాగా? ఈ ఎదవాడాలంతా అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం కదా. బాబోయ్ పుట్టేటమోరా? ఎలా నేను నీకేమవుతా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ప్రభాస్ రాజు. ప్రభాస్ ప్రభాస్ హియర్. లేదు, ఎవరు? అదే బుజ్జిగడు లేడండి. అదే బుజ్జిగడి క్లాస్ పెట్టండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు. మీరు అప్పుడప్పుడు చాక్లెట్ కూడా ఇచ్చారు. నేను నా కొడుకు కొనిపెట్టారు. ఎప్పుడు నీకు ఎప్పుడు ఇచ్చాను? అదేంటండి మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్ని అప్పడాలు కర్రించుకుంటే మీరు ఎత్తి మీద చూడబండి. కరెక్ట్. మేము ఇప్పుడు ఆడుకున్నాం సార్. ఈ పక్కింట్లో చీయాలు ఉండేవారు, ఇప్పుడు ఎక్కలేరు ఐడియా ఉందా సార్? అదా దొంగమను నా కొడుకు పోవడానికి అదే కాను. తిట్టుకున్నా 4 రోజులు బండబూతులు తిట్టారు. ఇల్లు ఖాళీ చేసి పోయారు తట్టుకోలేక. పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకో. కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? ఐడియా. మా బుజ్జిగా నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఒక్కడనే అయిపోయాడు. అప్పులు పాలైపోయాడు. ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? ఒక 5-6 లక్షలు ఉంటాయి బాబు. అప్పుడు చచ్చి అది పోలండి. ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? అదంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. కలిసి మేము మాట్లాడుతాం సార్. మీరే ఇంత మంచివాళ్ళు అంటే మా అమ్మగారికి ఎంత మంచివాడు అయి ఉంటాడు రా బాబు. మీరందరూ నాతో పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి దారుణంగా ఉన్నప్పుడు దాని పేరు ఎత్తుకో. మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. అరే ఏం కాదు సార్, తిక్కుల వాసన అలా ఉంటాడు. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. ఇదిగో మళ్ళీ చుట్టుపక్కలకి రాకు. మీ అమ్మ బాబు ఎక్కడున్నారో తెలవని నరికే. చెట్టీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలా. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకోవచ్చు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నెంబర్ వస్తుందంట. ఫోన్ నెంబర్ లో ఏం సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే దైవం వచ్చిందిలే. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. ఎక్కడ అంత గట్టిగా అడితే బాబు మా బుజ్జిగాడితో వద్దామని వచ్చింది. చిట్టి పంపించేశాను సార్. బుజ్జి, నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అంటా నువ్వు నా బుజ్జి అని. అవునాను, నేను నీ బుజ్జిని. ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పేనాను.
నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టి అంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా. త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే. హైదరాబాద్ ప్యాసింజర్ లాగండి, ఓపిక లేవు ఇక్కడ. ముందే మీ నాన్నకి నువ్వు బుజ్జిగడ అని తెలిస్తే నీకు ఈజీగా దొరికేసేదిరా. అది పోలే బా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పడుకుంటే సరిపోదు. నువ్వు టెన్షన్ పడకు. అది టెన్షన్ లేదురా, నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్న కాకుండా డైరెక్ట్ గా చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతారా? నీకు అర్థం కావట్లే. నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్న గుండె కొట్టేసుకోదు. ఏది ఏఆర్ రెహమాన్ దుబాయ్ లో ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్ల పక్కన ఉండు. అంద పొలం నా పాత ఇదో ఇంక నెంజిల్లో టపాస్ వెడికం. హలో, ఐ నీడ్ టు గో. ఎక్కువ బావా నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరు వద్దు బా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికి అరే రక్కమ్మ కయ్యి తట్టి. హలో, ఏమండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోండి. ఒక్కసారి నా నంబర్ రాసుకో. మెడపట్టి బయటకి వెళ్ళిన బుద్ధి రాలేదా? ఉండకడా ఒకసారి ఫోన్ చేసామంటే నరికి పోగులు పెడతాను. బిడ తమ్మి బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తాయి? 6:00 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదు అనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. తిలానా టన్నని నా అండ్ ఇందాక బస్సు ఎక్కే ముందు నా మీద సిరగపడ్డారు మీరే కదా. సారీ. నీకు అవసరమా? అటు చూడు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్లలు ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు. కంటిన్యూ చేయండి. కాసేపు అలా ఆడండి. ఏరా బాబ్జీ ఏం చేస్తున్నారా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకి ఎందుకు గానీ రజనీకాంత్ సినిమా పెట్టి. నేను పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, వాల్ ఓవర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదులు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతామని ఎప్పుడు అనుకున్నావరా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. రాబరీ. అక్కడ రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడ రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో ఇద్దరు రజనీకాంత్ ఉండగా బస్సు ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే సేమ్ ఫీల్. Wow. Oh, his hairs. What the hell is this? Yeah. हवा में शॉट. You're welcome. అన్నా డాబాకి వెళ్ళి రోటీ తిందామన్నా. నీ ఫైట్ లాగా సూపర్ ఉంటుందన్నా. అయితే పద. So guys, जैसे कि हमने सेकंड सीन भी देख लिया है, बुज्जी गाड़ी मूवी का. Movie is going fantastic. Okay, finally his father know that he is Bucci Gadu, but Chitti still don't know, and they are together still. And like that actress entry also happened. Like I am forgetting her name. I know her name. She is in London. Her entry also like. That's why I was thinking like चिट्टी को तो मैंने मतलब किसी मूवी में ऐसे एज एक्टर देखा नहीं है, एक्ट्रेस देखा नहीं है.
So yeah, let's see what will happen, how this movie will get twist or turned or whatever. But I'm excited to see, like whenever Prabhas is on the screen, I'll be like everything is blur for me. I am just looking this movie, like just watching this movie for Prabhas. Prabhas is hero. इसको देख के feeling आती है, इस बाहुबली is like full mass है, full मज़ा आ रहा है मूवी देखने में. All the fight scenes are superb. Story is also going superb. Now let's see what will happen in further scenes. Still now I'm enjoying it a lot. What about you guys? आपको कैसा लग रहा है मेरे साथ ये मूवी देख रहा है? मुझे बहुत फन आ रहा है, बहुत मज़ा आ रहा है. पहले ऐसे मतलब इस टाइम पे 2008 के राउंड मैंने कुछ मूवीज़ देखी होंगी पुरानी, गोविंदा और इन सब की बॉलीवुड मूवीज़. तो उस टाइम पे भी ऐसे थोड़ा फील आता था, बट इसका देख के तो अलग ही फील आ रहा है. प्रभास की अभी मैं कल की देख के आई हूँ ऑलरेडी, और आज मेरा फिर से 340 का शो है. मैं दोबारा से कल की मूवी देखने जा रही हूँ. उससे पहले मैं इस पर रिएक्ट कर रही हूँ. आई थिंक मेरा टाइम भी होने वाला है. इट्स 2:40 एंड इन 1 hour आई हैव टू गो टू वॉच कल की. तो बाकी की मूवी बची जो है मैं कल की से आके देखने वाली हूँ, तो मुझे और मज़ा आएगा, मुझे पता है. और या आई एम एक्साइटेड टू वॉच फर्दर सीन्स. व्हाट अबाउट यू गाइज? डू यू लाइक माई रिएक्शन? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.